హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము అన్ని రకరకాలుగా అయినటువంటి పప్పులు ధాన్యాలు వేసేసుకొని మనం పొడి చేసేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగలండి, నేను వీటిని బాగా వేయించేసుకున్నాను. నువ్వులు, వీటిని కూడా చూడండి నేను చక్కగా వేయించుకున్నాను. జీలకర్రని కూడా వేయించుకున్నాను. పప్పులు, కొబ్బరిని కూడా వేయించి పొడి చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకుని కూడా నేను చక్కగా వేయించేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, వీటిని కూడా వేయించేసాను. రుచికి సరిపడా ఉప్పు. ఇది మామూలుగా మనము ఎవరైనా తినచ్చండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కరివేపాకు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనము బాలింతలకు ఇది పెడుతూ ఉంటామండి. బాలింతలకు, పేషెంట్స్కి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రోల్లో కూడా దంచుకోవచ్చు. నేను అయితే ఈరోజు మిక్సీలో వేసుకుందాం అనుకుంటున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. షుగర్ పేషెంట్స్ ఎంతైనా తినచ్చండి. ఇది ప్రతిరోజు మనం అన్నం తినే ఒక ముద్దలో నెయ్యి వేసుకొని ఒక ముద్ద అన్నంలో ఇది కలుపుకొని తింటే స్టార్టింగ్లో ఏ రోగాలు అనేటివి ఉండవండి. నొప్పులు ఎక్కువ ఉన్నవారికి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అంత మంచి హెల్తీ టిప్ అండి ఇది. దీన్నన్నింటినీ మనము ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. అన్నింటినీ మిక్సీ పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి కరివేపాకు, వేరుశనగ మిక్సింగ్ పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.